హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మస్కులోస్కెలిటల్ సిస్టమ్ డిజార్డర్ MCQs. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. First question, which of the following is the most common type of bone fracture? సో ఈ కింద ఇచ్చిన ఫ్రాక్చర్స్లో ఏది కామన్ టైప్ అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ట్రాన్స్వర్స్, ఆబ్లిక్, స్పైరల్, గ్రీన్ స్టిక్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ట్రాన్స్వర్స్. ఆబ్లిక్, స్పైరల్ చాలా రేర్. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ వీ విల్ సీ ఇన్ చిల్డ్రన్ మోస్ట్లీ. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ గోల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఈజ్ టు, అంటే ఫ్రాక్చర్స్లో మనది ప్రైమరీ గోల్ ఏంటిది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ రెడ్యూస్ పెయిన్, రెస్టోర్ సర్క్యులేషన్, అచీవ్ బోన్ యూనియన్, ప్రివెంట్ ఇన్ఫెక్షన్. ఫ్రాక్చర్ ఉంది బోన్లో. సో ఫస్ట్ ప్రైమరీ గోల్ ఏంటిది ట్రీట్మెంట్ది? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బోన్ యూనియన్. ఓకేనా, బోన్ యూనియన్, బోన్ కలవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, pain, circulation, infection is secondary. The next question, osteoarthritis primarily affects which type of joints? అంటే osteoarthritis, it is a degenerative disorder. Mainly ఏ joints affect చేస్తుంది అని అడుగుతుంది. So here the options they have given synovial joints, cartilaginous joints, fibrous joints, none of the above. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, సైనోవియల్ జాయింట్స్. ఎందుకంటే మోస్ట్లీ ఇది నీస్, హిప్స్, హ్యాండ్స్, స్పైన్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. దట్స్ వై ఇట్స్ ఎఫెక్ట్ మోస్ట్, అంటే మిగతా వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది, బట్ మేజర్ ఎఫెక్ట్ చేసేది సైనోవియల్ జాయింట్స్కి. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ సిమ్టమ్ ఆఫ్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్? కంపార్ట్మెంట్ సిండ్రోమ్ది ప్రైమరీ సిమ్టమ్, మెయిన్ సిమ్టమ్, స్టార్టింగ్ సిమ్టమ్ ఏంటిదని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ పెయిన్, పారాలిసిస్, పాలర్, పారెస్థీషియా. యాక్చువల్లీ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటే ఏంటిది? అది ఎక్సెసివ్ ప్రెషర్ బిల్డప్ అవ్వడం. అది ఎక్కడైనా అవ్వచ్చు, బాడీలో ఏ రీజన్లోనైనా అవ్వచ్చు, స్పేస్లో కానీ, అంటే ఖాళీ ప్లేస్లో కానీ, కంపార్ట్మెంట్ అని అంటే 2 బోన్స్ మధ్యలో అయినా కానీ, ఎక్కడైనా ప్రెషర్ ఎక్కువ ఏమంటారు బిల్డప్ అంటే క్రియేట్ అయినప్పుడు అక్కడ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది. బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? మజిల్స్ అండ్ నర్వ్స్ విల్ బీ నీడెడ్ మోర్ ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ కదా, డిప్రైవ్ అయిపోతుంది ఆక్సిజన్, న్యూట్రిషన్ ఆ స్పేస్కి దొరకదు. సో దానివల్ల ఏమవుతుందంటే దేర్ విల్ బి సో మచ్ డ్యామేజ్ విల్ టేక్స్ ప్లేస్. సో ఇక్కడ ఏం సిమ్టమ్ ఫస్ట్ చూస్తాం? ఇచ్చిన ఆప్షన్స్లో అన్నీ చూస్తాము, కానీ మెయిన్ సిమ్టమ్, ఫస్ట్ సిమ్టమ్ ఏంటిది అని అడిగారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, పెయిన్. ద నెక్స్ట్ క్వశ్చన్, which diagnostic test is commonly used to confirm osteoporosis? Osteoporosis కన్ఫర్మ్ చేయడానికి ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తాము అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ ఆర్ MRI, బోన్ డెన్సిటీ స్కాన్, ఎక్స్రే, సిటీ స్కాన్. అక్కడ స్పెషల్గా ఫోకస్ చేసి ఉంది ఒక స్కాన్. సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ ఎ బి, బోన్ డెన్సిటీ స్కాన్. ఎందుకంటే ఆస్టియోపోరోసిస్లో ఏమవుతుంది? బోన్ మినరల్స్ ఏవైతే ఉంటాయో డెన్సిటీ మొత్తం తగ్గిపోతుంది అనమాట. అది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే బోన్స్ అన్నీ థిన్ అయిపోతాయి, బ్రిటల్ అండ్ ఈజీ టు బ్రేక్. సో ఈ స్కాన్ చేయడం వల్ల ఏం తెలుస్తుందంటే ఇట్ విల్ ఎవాల్యుయేట్ ద మినరల్స్ అనమాట. అంటే ఆ డెన్సిటీలో ఎంత మినరల్స్ ఉన్నాయి, కాల్షియం ఎంత ఉంది, అంటే ఉన్న దానికంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, దాన్ని బట్టి ఆస్టియోపోరోసిస్ని డయాగ్నోస్ చేస్తారు. ద నెక్స్ట్ క్వశ్చన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఏ డిజార్డర్ అని అంటారు అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇన్ఫెక్షియస్ డిజీజ్, ఆటోఇమ్యూన్ డిజార్డర్, జెనెటిక్ డిజార్డర్ ఆర్ మెటాబాలిక్ డిజార్డర్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. సో ద ఆప్షన్ B is the correct answer, that is autoimmune disorder. Rheumatic అని అంటేనే it is autoimmune. The next question, what is the most important nursing intervention for a patient with a hip fracture? Hip fracture ఉన్న పేషెంట్కి ఫస్ట్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏంటిదని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ అడ్మినిస్టరింగ్ పెయిన్ మెడికేషన్, మానిటరింగ్ ఫర్ సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ప్రివెంటింగ్ డిస్లొకేషన్ ఆఫ్ ద హిప్, ఎంకరేజింగ్ అంబులేషన్. ఏం చేస్తాం హిప్ డిస్లొకేట్ అవుతే? Did you guess the answer?
ద ఆప్షన్ సి ప్రివెంటింగ్ ద డిస్లొకేషన్ ఆఫ్ ద హిప్. అంటే హిప్ని మూమెంట్ కాకుండా చూసుకోవాలి దాన్ని స్టిక్ చేసి. ఎందుకంటే ఒకవేళ డిస్లొకేట్ అయిందనుకో ఇట్ విల్ ప్రొట్రూడ్ టు ద అదర్ పార్ట్స్ ఆర్ అదర్ మజిల్స్ సరౌండింగ్ ఆఫ్ ద హిప్. అది ఇంకా ఫర్దర్ డ్యామేజ్ చేస్తుంది. సో అలా కాకుండా ఉండాలి అని అంటే యూ హ్యావ్ టు ప్రివెంట్ ద డిస్లొకేషన్ ఆఫ్ ద హిప్. The next question, which of the following is a common complication of long bone fractures? Long bone fractures అయిన వాళ్ళకి మెయిన్ కాంప్లికేషన్ ఏది డెవలప్ అవుతుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ స్ట్రోక్, డీప్ వెయిన్ థ్రోంబోసిస్, పల్మనరీ ఎంబోలిజం, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. సో ఈ 4 దాంట్లో ఏది చూస్తారు అని అడుగుతున్నారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, డీప్ వెయిన్ థ్రోంబోసిస్. ఎలా? ఎందుకంటే బికాస్ లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళకి ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే దెర్ విల్ బి స్లో బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ దట్. అండ్ ఈ ఫ్రాక్చర్స్ అనేవి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని ట్రిగర్ చేస్తుంది. ట్రిగర్ అవుతే ఏమవుతుందంటే దెర్ విల్ బి ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. దానివల్ల బ్లడ్ అనేది అంటే క్లాటింగ్ అవుతుంది. దెన్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల అడ్జసెంట్ బ్లడ్ వెజల్స్ ఆల్సో డ్యామేజ్. సో అవి డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ ఇన్ లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ పేషెంట్. ద నెక్స్ట్ క్వశ్చన్, గౌట్ ఈస్ కాజ్డ్ బై ద అక్యుములేషన్ ఆఫ్ వాట్? గౌట్ ఏది ఇక్కడ కింద ఉన్న వాటిలో ఏది ఎక్కువగా అక్యుములేట్ అవుతాయి మన బాడీలో బ్లడ్లో. సో దట్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ ద గౌట్. So the options they have given uric acid crystals, calcium crystals, phosphate crystals, sodium crystals. Direct question. Did you guess the answer? గౌట్ తోటి బాధపడే వాళ్ళలో ఏ బ్లడ్ టెస్ట్లు చేస్తే ఇందులో ఏది ఎక్కువగా వస్తుంది? The option is A, uric acid crystals. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ ట్రీటింగ్ ఎ స్ప్రెయిన్ ఈజ్ టు. అంటే స్ప్రెయిన్ అంటే బెనకడం అంటారు దాన్ని, స్ప్రెయిన్ని. సో దాంట్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటిది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ అప్లై హీట్, రెస్ట్ ద జాయింట్, ఎలివేట్ ద లింబ్, ఇమ్మొబిలైజ్ ద జాయింట్. ఆల్మోస్ట్ అన్నీ చేస్తాం ఇందులో, కానీ ఫస్ట్ స్టెప్ ఏంటిదని అడిగారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, రెస్ట్ ద జాయింట్. The next question, which condition is characterized by lateral curvature of the spine? అయితే ఏ కండిషన్ని లాటరల్ కర్వేచర్ ఆఫ్ ద స్పైన్గా కేటగరైజ్ చేస్తారు అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కైఫోసిస్, స్కోలియోసిస్, లోడోసిస్, యాంకోలైసిస్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, స్కోలియోసిస్. స్కోలియోసిస్ అంటే లాటరల్ కర్వేచర్, ఎస్ఎల్ అని గుర్తుపెట్టుకోండి. కైఫోసిస్ అని అంటే ఓకే, అవుట్వర్డ్ కర్వేచర్. ఓకేనా? సో అవుట్వర్డ్ థొరాసిక్ నుంచి చూస్తే అవుట్వర్డ్గా కనిపిస్తుంది. దెన్ లోడోసిస్ అని అంటే ఎల్ఐ, లోడోసిస్ ఇన్వర్డ్ కర్వేచర్. అలా మీరు గుర్తుపెట్టుకోండి. యాంకోలైసిస్ అంటే అది అబ్నార్మల్ స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్ అనమాట. అది ఏవైతే బోన్స్ ఫ్యూజన్ అయి ఉంటుందో అక్కడ యూ క్యాన్ సీ దిస్. మోస్ట్లీ క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్లోనే చూస్తామన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ద యాంకోలైసిస్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ హాల్మార్క్ సైన్ ఆఫ్ ఆస్టోమలేషియా ఇస్. అంటే హాల్మార్క్ అంటే మెయిన్ సిమ్టమ్ ఏంటిది ఆస్టోమలేషియాది? సో ఆస్టోమలేషియా అంటే ఏంటిది? ఇట్ ఈస్ అ సాఫ్టనింగ్ ఆఫ్ బోన్స్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ డి, దిస్ వన్ కాల్షియం, మినరల్స్ డెఫిషియెంట్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ జాయింట్ స్టిఫ్నెస్, మజిల్ వీక్నెస్, బోన్ పెయిన్, ఫీవర్. ఏది మెయిన్ సైన్ చూస్తాం ఆస్టోమలేషియాలో? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? It's an option C, bone pain. The next question, which of the following is used to treat osteoporosis? సో ఆస్టియోపోరోసిస్ ట్రీట్ చేయడానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తామని అడిగారు. ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కాల్షియం సప్లిమెంట్స్, బైఫాస్ఫోనేట్స్, వైటమిన్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబవ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ బైఫాస్ఫోనేట్ ఈజ్ alendronate, ibendronate. The next question, in carpal tunnel syndrome which nerve is compressed? కార్పల్ టన్నల్ సిండ్రోమ్లో ఏ నర్వ్ కంప్రెస్ అయి ఉంటుంది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ అల్నార్ నర్వ్, రేడియల్ నర్వ్, మీడియన్ నర్వ్, స్కియాటిక్ నర్వ్. ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది కార్పల్ టన్నల్? అరౌండ్ ద రిస్ట్ రీజన్. ఓకేనా? సో విచ్ నర్వ్ విల్ బి కంప్రెస్డ్ దేర్? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్
median nerve. The next question, which joint is most commonly affected by gout? Gout వల్ల ఏ జాయింట్ మోస్ట్లీ ఎఫెక్ట్ అయి ఉంటుందని అడిగారు. సో ద ఆప్షన్ ఈ షోల్డర్, ఎల్బో, నీ, బిగ్ టూ. గౌట్ ఉన్న వాళ్ళకి చూసారా జాయింట్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి, కానీ మెయిన్ జాయింట్ ఏది ఎఫెక్ట్ అవుతుందని అడిగారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ డి, బిగ్ టో. బిగ్ టో మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది. The next question, what is the primary treatment for bursitis? Bursitis ki primary treatment ఏంటిది, మెయిన్ ట్రీట్మెంట్ అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ యాంటీబయోటిక్స్, రెస్ట్ అండ్ ఐస్, సర్జరీ, ఫిజికల్ థెరపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ బర్సైటిస్? ఐటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్. సో ఇట్ ఈస్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బర్సా. బర్సా ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ లైక్ ఎ స్మాల్ ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్ లైక్ స్ట్రక్చర్. ఫంక్షన్ ఏంటిదని అంటే క్యూషన్, అంటే ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ క్యూషన్ అండ్ డిక్రీజ్ ఇన్ ఫ్రిక్షన్. సో ఎక్కడ? బిట్వీన్ ద బోన్స్. సో మెయిన్లీ ఇది జాయింట్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది, లైక్ నీ జాయింట్, హిప్ జాయింట్, ఓకే, షోల్డర్ జాయింట్. సో వాట్ కుడ్ బి ద నౌ ఇప్పుడు తెలిసింది కదా బర్సా అంటే. సో మెయిన్ ట్రీట్మెంట్ ఏమై ఉంటుంది? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, రెస్ట్ అండ్ ఐస్. Next question, what is the most common symptom of fibromyalgia? Fibromyalgia the common symptom ఏంటిది అని అడిగారు. So the options they have given swelling, widespread pain, joint stiffness, fever. Did you guess the answer? Actually what is fibromyalgia? Myalgia అంటేనే muscle pain. So fibromyalgia అంటే pain in the muscles, joints or soft tissues. That is called the fibromyalgia. It is a long term condition. So now you guess the answer. It's an option B, widespread pain. Ante pain all over the body. Widespread pain ante. The next question, a patient with a herniated disc most commonly experiences pain in the where? Ante herniated disc ante protruding the muscles, everything whatever it is present in the vertebral column. Danni protrude అయ్యి ఉంటుంది డిస్క్ మధ్యలో. సో అలా ఉన్నప్పుడు ఎక్కువగా వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు అంటే పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, కానీ ఎక్కడ ఎక్స్పీరియన్స్ అవుతారని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్, నెక్, షోల్డర్స్. డిస్క్ అన్నాం, సో వర్టిబుల్ కాలంలోనే ఉంటుంది. సో ఎక్కడ? సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, లోవర్ బ్యాక్. The next question, which of the following is a risk factor for osteoporosis? Osteoporosis-కి risk factor ఏంటి అని అడిగారు. So the options they have given low body weight, male gender, high calcium intake, physical activity. Did you guess the answer? Male gender అని లేదు, ఓకే, ఇట్ ఈస్ మోస్ట్లీ ఆస్టియోపోరోసిస్ ఫీమేల్స్కే వస్తుంది. దెన్ హై కాల్షియం ఇంటేక్, నో. ఫిజికల్ యాక్టివిటీ, నో. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో విచ్ కుడ్ బి ద ఆన్సర్ ఫర్ ఇట్? Did you guess it? It's an option A, low body weight. The next question, which of the following medications is commonly used for pain management in osteoarthritis? So osteoarthritis lo pain management ki ఏ మెడికేషన్ యూస్ చేస్తారని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ NSAIDs, స్టీరాయిడ్స్, యాంటీబయోటిక్స్, యాంటీడిప్రెసెంట్స్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? Antibiotics, antidepressants are not the painkiller management. Then did you guess the answer? It's an option A, NSAIDs. NSAIDs ante entidi? Non-steroidal anti-inflammatory drugs. Example, ibuprofen, diclofenac, aspirin, these all will come under the NSAIDs. The next question, what is the most common cause of osteomyelitis? Osteomyelitis కావడానికి కారణం, మెయిన్ కారణం ఏంటిదని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ట్రామా, ఇన్ఫెక్షన్, ఆటోఇమ్యూన్ డిజార్డర్, జెనెటిక్ మ్యూటేషన్. మైలైటిస్ అంటేనే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బోన్. దేనివల్ల అవుతుంది? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఇన్ఫెక్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ట్రాక్షన్ ఇన్ ఫ్రాక్చర్ మేనేజ్మెంట్? ఫ్రాక్చర్ మేనేజ్మెంట్లో ట్రాక్షన్ పర్పస్ ఏంటిది అని అడిగారు. ట్రాక్షన్ అంటే ఏంటిది? చూసే ఉంటారు కదా ఆర్థో వార్డ్స్లో, అలా పుల్లింగ్, ఓకేనా, ఒక రోప్కి కొన్ని వెయిట్స్ అనేది పెడతారు, పుల్ చేసి పెడతారు చూడండి, దాన్ని ట్రాక్షన్ అని అంటారు. ఇన్ ఆర్డర్ టు అప్లై ట్రాక్షన్, ఓకే. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ రెడ్యూస్ స్వెల్లింగ్, అలైన్ బోన్ ఫ్రాగ్మెంట్స్, రిలీవ్ పెయిన్, ఇంప్రూవ్ సర్క్యులేషన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, అలైన్ బోన్ ఫ్రాగ్మెంట్స్. అలైన్ బోన్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటిది? అలైన్ అనే వర్డ్ దేనికి యూజ్ చేస్తారు?
ఫ్రాక్చర్ ఎండ్స్ అనమాట. సో దీని అర్థం ఏంటిదనంటే పొజిషనింగ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద బ్రోకన్ ఎండ్స్ ఆఫ్ ద బోన్ ఆఫ్టర్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ఆ ఎండ్వి ఉంటాయి కదా, ఏవైతే బ్రోక్ అయి ఉన్నాయో వాటిని కరెక్ట్గా అతికించడానికి ట్రాక్షన్ యూస్ చేస్తారు. దట్ ఈజ్ ఓన్లీ కాల్ ద అలైన్ బోన్ ఫ్రాగ్మెంట్స్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ ఎంకైలోసిస్ రిఫర్స్ టు. ఎంకైలోసిస్ అనే టర్మ్ దేనికి యూస్ చేస్తారని అడిగారు. ఆల్రెడీ ఇప్పుడే మనము కర్వేచర్ ఆఫ్ స్పైన్స్ చెప్పుకున్నప్పుడు డిస్కస్ చేసాము. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ జాయింట్ ఇన్ఫ్లమేషన్, జాయింట్ స్టిఫ్నెస్, జాయింట్ ఫ్యూజన్, జాయింట్ డిస్లొకేషన్. ఎక్కడ చూస్తాం ఎంకైలోసిస్? Did you guess the answer? Yes, it's an option C, joint fusion. The next question, which of the following is the initial treatment for acute low back pain? అంటే అక్యూట్ లో బ్యాక్ పెయిన్ ఉన్నదానికి ఏం ట్రీట్మెంట్ ఇస్తాం స్టార్టింగ్లోన అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బెడ్ రెస్ట్, ఎక్సర్సైజ్, పెయిన్ మెడికేషన్ అండ్ యాక్టివిటీ మోడిఫికేషన్, సర్జరీ. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? అక్యూట్కి అయితే సర్జరీకి అయితే వెళ్ళరు. So the option C is the correct answer, that is pain medication and activity modifications. Activity modifications అంటే లైక్ ఎక్సర్సైజ్ ఏవైనా ఉండడం, బెండింగ్, అవి పొజిషన్స్ కొంచెం మోడిఫై చేసుకొని డే టు డే లైఫ్ స్పెండ్ చేయడం, చేంజెస్ ఇన్ ద డే టు డే లైఫ్ యాక్టివిటీస్. The next question, the most important nursing intervention in the immediate post-operative period following spinal surgery. Spinal surgery అయిన తర్వాత మోస్ట్ అండ్ ఇమ్మీడియట్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏంటిది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మానిటర్ బీపీ ఆర్ ఎన్ష్యూర్ అడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఆర్ మానిటర్ న్యూరలాజికల్ ఫంక్షన్, చెక్కింగ్ సర్జికల్ సైట్ ఫర్ బ్లీడింగ్. అంటే అన్నీ చేస్తాము, బట్ ద మెయిన్ థింగ్ ఏంటిదని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ మానిటరింగ్ న్యూరలాజికల్ ఫంక్షన్. ఎందుకంటే స్పైనల్ కార్డ్కి కదా సర్జరీ అయ్యింది. సో you will check first neurological function. The next question, which of the following is the most common symptom of osteoporosis? అంటే కామన్గా చూసేది ఏది అని అడుగుతున్నారు. మెయిన్ ఫస్ట్ అని అడగట్లేరు, కామన్గా అన్నది. సో దెర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. ఓకే, ద ఆప్షన్స్ దే ఆర్ గివెన్ పెయిన్ఫుల్ స్వెల్లింగ్స్, జాయింట్ స్టిఫ్నెస్, బోన్ ఫ్రాక్చర్స్, ఫీవర్. Did you guess the answer? It's an option C, బోన్ ఫ్రాక్చర్స్. ఎందుకంటే ఆస్టియోపొరోసిస్లో బోన్స్ డెన్సిటీ తగ్గిపోయి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బ్రిటిల్ అవుతాయి కాబట్టి బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా చూస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్టియో ఆర్థరైటిస్ ఈస్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ ద డిగ్రేడేషన్ ఆఫ్ వాట్? అంటే మెయిన్ ఆస్టియో ఆర్థరైటిస్లో మెయిన్ ఏది బ్రేక్ డౌన్ అవుతుంది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టెండన్స్, కార్టిలేజ్, లిగమెంట్, సైనోవియల్ ఫ్లూయిడ్. ఏది మెయిన్లీ డిగ్రేడ్ అంటే దాని ఫంక్షన్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో హియర్ ద ఆప్షన్ B is the correct answer, that is cartilage. The next question, what is the main risk factor for developing rheumatoid arthritis? Rheumatoid arthritis develop avvadaniki main risk factor ఏంటిదని అడిగారు. Here the options they have given obesity, viral infection, smoking, alcohol consumption. వేరే కూడా చాలా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఇచ్చిన వాటిలో రిస్క్ ఫ్యాక్టర్ ఏంటిదని అడిగారు. వైరల్ ఇన్ఫెక్షన్ కాదు, ఆల్కహాల్ కాదు, ఒబేసిటీ కాదు. Did you guess the answer? It's an option C, smoking. Next question, which medication is commonly used to reduce uric acid levels in patient with gout? So gout ki ఏ medicines ఇస్తాము in order to reduce the uric acid levels? So the options they have given ibuprofen, allopurinol, aspirin, acetaminophen. Did you guess the answer? It's an option allopurinol. How the drug works అంటే it will inhibit the enzyme xanthine oxidase-ని ప్యూరిన్ని యూరిక్ యాసిడ్ లెవెల్గా కన్వర్ట్ చేయకుండా స్టాప్ చేస్తుంది అనమాట. సో లైక్ దిస్ దేర్ విల్ బి డ్రాస్టిక్ డిక్రీజ్ ఆఫ్ ద యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ ద బాడీ. The next question, a patient with ankylosing spondylitis is most likely to complain of. అంటే యాంకోలైజింగ్ స్పాండిలైటిస్తో సఫర్ అయ్యే పేషెంట్ మెయిన్ ఏం కంప్లైంట్ ఇస్తారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ ఆర్ లో బ్యాక్ పెయిన్స్ అండ్ స్టిఫ్నెస్, నెక్ పెయిన్, స్వోలన్ జాయింట్, హెడ్ ఏక్. వాట్ ఈజ్ ఏఎస్? యాంకోలైజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద ఫ్యూజన్ ఆఫ్ జాయింట్స్. యాంకోలైజింగ్ అంటేనే ఫ్యూజన్ ఆఫ్ జాయింట్స్ అనమాట. ఎక్కడ స్పాండిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ విచ్ జాయింట్?
బిట్వీన్ ద స్పైన్ అండ్ ద సేక్రోఇలియాక్ జాయింట్ అనమాట. ఎక్కడైతే స్పైన్ పెల్విక్స్కి కనెక్ట్ అయ్యే ప్లేస్లో ఫ్యూజన్ అండ్ ఇన్ఫ్లమేటరీ ఉంటుందో దాన్ని యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటారు. డిడ్ యూ గెట్ ద ఆన్సర్ నౌ? సో ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లో బ్యాక్ పెయిన్ అండ్ స్టిఫ్నెస్. యాంకలైజింగ్ అంటే ఫ్యూజన్ అవుతుంది, జాయింట్స్ ఫ్యూజన్ అవుతుంది కాబట్టి దేర్ ఈజ్ అ కంప్లైంట్ ఆఫ్ స్టిఫ్నెస్ ఆల్సో. The next question, what type of fracture is most likely to occur in children due to the pliability of their bones? Pliability ante soft anamata. Already this we have already discussed in the first. So the option ante pillallo elanti type of fracture ni common ga chustamani adugutunnaru. So here the option they have given: comminuted fracture, green stick fracture, spiral fracture, transverse fracture. Did you get the answer? It's an option B, green stick fracture. The next question, which intervention is most appropriate in managing acute compartment syndrome? Compartment syndrome గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో అక్యూట్ కండిషన్లో ఏం ఇంటర్వెన్షన్ తీసుకుంటామని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఎలివేట్ ద లిమ్, అప్లై కోల్డ్ కంప్రెసెస్, పెర్ఫార్మ్ ఎ fasciotomy, administer analgesics. Did you guess the answer? It's an option C, perform a fasciotomy. Fasciotomy ante entidi? Fascia ante connective tissue, otomy opening anamata. It will open and cut the connective tissues in order to relieve tension, a pressure tagginchadaniki. The next question, which of the following conditions is characterized by inflammation of the bursa? So already ee question kuda manam discuss cheskunnamu. So bursa ante entidi? Inflammation of bursa, what we call. So the option they have given: tendonitis, osteomyelitis, bursitis, arthritis. Did you guess the answer? It's an option C, bursitis. Someone asked me, అంటే నేను చెప్పే ఆప్షన్స్ ఎంసీక్యూస్ ఎగ్జామ్స్కి వస్తాయా రావా అని అడిగారు. ఇందులో డైరెక్ట్గా ఒక 10 క్వశ్చన్స్ వచ్చినా చాలండి అని చెప్పారు. కానీ చూడండి, క్వశ్చన్స్ డైరెక్ట్గా రాకపోవచ్చు, ఇండైరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చూడండి, బర్సైటిస్ గురించి మనం ఆల్రెడీ ఒకటి నేర్చుకున్నాం, ఇక్కడ వేరేగా వచ్చింది, కానీ అదే నాలెడ్జ్ని మనం ఇక్కడ అప్లికేబుల్ చేయగలిగాం. సో ఇలానే ఇప్పుడు ఏవైతే ఎంసీక్యూస్ మనం ప్రిపేర్ అవుతున్నామో అలా ఎక్కడో ఒక దగ్గర మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అలానే మీరు ఎంసీక్యూస్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఏది నేర్చుకున్నది ఏది వృధా కాదు. సో అన్నీ నేర్చుకోండి. ఓకే. The next question, which of the following is the classic sign of Paget's disease of the bone? Paget's disease of the bone, the classic sign, different sign ఏంటిది అని అడిగారు. So the options they have given: hypercalcemia, bone pain and deformities, short stature, muscle spasms. Did you get the answer? ఏంటిది డిజీజ్ అంటే? పేగెట్స్ డిజీజ్ ఏం చేస్తుందనంటే ఇట్ విల్ డిస్టర్బ్ ద బోన్ రీమోడలింగ్ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ సెల్స్ విల్ బి రీప్లేస్ బై ఎన్లార్జ్డ్ అండ్ వీకెండ్ బోన్స్. ఏవైతే డ్యామేజ్డ్ అంటే డెడ్ టిష్యూస్ ఉంటాయో అవి హెల్తీ బోన్ టిష్యూస్ తోటి రీప్లేస్ అయ్యే బదులు అబ్నార్మల్ వీక్ బోన్ టిష్యూస్ తోటి రీప్లేస్ అవుతుంది. సో దట్స్ ద అబౌట్ ద పేగెట్స్ డిజీజ్. ఐ థింక్ యూ గెస్ ద ఆన్సర్. ఇట్స్ అన్ ఆప్షన్ బి, బోన్ పెయిన్ అండ్ డిఫార్మిటీస్. సో వీక్ బోన్స్ ఫార్మేషన్ అవుతుంది, అబ్నార్మల్గా ఉంటుంది కాబట్టి డిఫార్మిటీస్ అనేవి ఫామ్ అవుతాయి బోన్లో. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ కైఫోసిస్ ఇన్ ఎల్డర్లీ పేషెంట్స్? అయితే ఎల్డర్లీ పేషెంట్స్లో కైఫోసిస్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటిది అని అన్నారు. కైఫోసిస్ అంటే ఏంటిది? ఓకే, అవుట్వర్డ్ ప్రొట్రూషన్ ఆఫ్ ద దిస్ వన్ స్పైన్. ఓకేనా? సో అబ్నార్మల్ కర్వేచర్ ఆఫ్ ద స్పైన్. So here the options they have given: osteoporosis, trauma, osteoarthritis, muscle dystrophy. ఎల్డర్ పేషెంట్స్లో ఏం చూస్తాం? ఏం డిజార్డర్, బోన్ డిజార్డర్స్ ఎక్కువగా చూస్తాం? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ osteoporosis. The next question, in the treatment of osteoporosis, bisphosphonates are prescribed to. Bisphosphonates ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారు ఆస్టియోపోరోసిస్లో అని అడిగారు. So here the options they have given: increase bone reabsorption, stimulate new bone formation, reduce the rate of bone loss, or increase joint lubrication. Osteoporosis అంటే ఏంటిది? ఇట్స్ ద లాస్ ఆఫ్ బోన్ డెన్సిటీ. ఓకేనా? బోన్ డెన్సిటీ లాస్ అయిపోయి అండ్ ఇట్ ఈస్ ఈ ఫామ్ ద బ్రిటిల్ ఫామ్లో అవుతుంది, ఈజీ టు బ్రేక్ అవుతాయి బోన్స్. సో బైఫాస్ఫోనేట్స్ ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారు? డిడ్ యూ గెస్ ద ఆన్సర్?
It's an option C. Reduce the rate of bone loss. Bone density loss అవుతుంది కదా osteoporosis-లో. That's why. The next question, a positive Fallon's test is indicative of what? సో Fallon test పాజిటివ్ అయితే దాని ఇండికేట్ ఏంటిది అని అడిగారు, ఇండికేషన్ ఏంటిది అని. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ గౌట్, కార్పల్ టన్నల్ సిండ్రోమ్, ఆస్టియోఆర్థరైటిస్, టెండనైటిస్. టెండనైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, గౌట్ అంటే ఇంక్రీజ్ ద రిస్క్ యూరిక్ యాసిడ్ లెవెల్స్. సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ ఎ బి, కార్పల్ టన్నల్ సిండ్రోమ్. సో ఫ్యాలెన్స్ టెస్ట్ ఎలా చేస్తారు? రిస్ట్ దగ్గర, ఓకేనా. ఇది వాట్ ఈస్ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అని అంటే ఇట్ ఈస్ ద కంప్రెషన్ ఆఫ్ ద మీడియన్ నర్వ్ వేర్ అట్ ద రిస్ట్ రీజన్. సో రిస్ట్ని మనము పేషెంట్కి ఏమని చెప్పాలి, ఫింగర్స్ అన్ని డౌన్వర్డ్స్లో పెట్టి ప్రెషర్ తోటి ఇట్లా డౌన్వర్డ్స్లో హ్యాండ్ వైపుకి ప్రెషర్గా ఇట్లా కిందకి పెట్టేసి ఒక 30 to 60 సెకండ్స్ వరకు పెట్టమని చెప్పాలి. ఒకవేళ ఎలాంటి పెయిన్ లేకపోతే దట్ ఈస్ నెగిటివ్, కానీ ఒకవేళ పెయిన్ ఉందనుకోండి ఇట్ ఈస్ పాజిటివ్ అనమాట. అంటే మీడియన్ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది వెన్ హీ విల్ బెండ్ ద ఫింగర్స్ టువర్డ్స్ ద హ్యాండ్. ద నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ rhabdomyolysis అంటే ఏంటి అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బోన్, breakdown of muscle tissue, infection of the joints, loss of synovial fluid. Did you guess the answer? It's a direct question. Lysis ante entidi? Breakdown. Myo ante muscles. Now did you find the answer? Yes, it's the option B, breakdown of muscle tissue. That is called rhabdomyolysis. The next question, a patient with a herniated disc is most likely to experience which symptom? అంటే ఒక పేషెంట్ హెర్నియేటెడ్ డిస్క్ తోటి బాధపడుతుంటే వాట్ కంప్లైంట్ హీ విల్ గివ్? ఓకే, ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ నెక్ స్టిఫ్నెస్, రేడియేటింగ్ లెగ్ పెయిన్, హ్యాండ్ నమ్నెస్, ఎల్బో పెయిన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? డిస్క్ దగ్గర పెయిన్ అవుతుంది అన్నారు, అంటే స్పైనల్ కార్డ్లో. సో ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ రేడియేటింగ్ లెగ్ పెయిన్. అందుకే ఎవరైనా కాలు నొప్పులు అవుతున్నాయి అని అంటే డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ద నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ పేషెంట్ విత్ ఫైబ్రోమయాలజియా ద ప్రిడామినెంట్ కంప్లైంట్ ఈస్, అంటే ఒక పేషెంట్ ఫైబ్రోమయాలజియా తోటి బాధపడుతుంటే వాళ్ళ చీఫ్ కంప్లైంట్ ఏంటిదని అడుగుతున్నారు. సో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బట్ హియర్ దే ఆస్క్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వే, బట్ ద ఆన్సర్ ఈస్ సేమ్. ఫైబ్రోమయాలజియా అంటే ఏంటిది? ఓకేనా, మయాలజియా, ఆల్జియా అని ఎక్కడ ఉన్న పెయిన్, మై అంటే మజిల్. సో డిడ్ యూ గెట్ ద ఆన్సర్? సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ వైడ్ స్ప్రెడ్ మస్కులోస్కెలిటన్ పెయిన్, జాయింట్ స్వెల్లింగ్, numbness and tingling in extremities, skin rashes. Did you guess the answer? Yes, it's an option A, widespread musculoskeletal pain. అక్కడ వైడ్ స్ప్రెడ్ మజిల్ పెయిన్ అని ఇచ్చారు. ద నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ కాంప్లికేషన్ ఆఫ్ ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్ డ్యూ టు ఫ్రాక్చర్స్. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఇమ్మొబిలైజ్డ్ అంటే ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ ఉండడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అని అడిగారు. ఇంతకుముందు ప్రీవియస్లో ఏం అడిగారు? లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ ఏముంటాయి అని అడిగారు. అంటే లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ తీసుకుంటారు కదా. సో ఇలా క్వశ్చన్స్ డిఫరెంట్ వేలో అడుగుతారు, ఓకేనా. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మజిల్ హైపర్ట్రాఫీ, డీప్ వెయిన్ థ్రోంబోసిస్, జాయింట్ స్టిఫ్నెస్, పల్మనరీ ఫైబ్రోసిస్. సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఎస్, ఇట్స్ ఎ బి, డీప్ వెయిన్ థ్రోంబోసిస్. అక్కడ కూడా ఆప్షన్ ఇదే ఉండే, ఓకే. సో ఇలా డిఫరెంట్గా, అంటే మనకి తెలిసిన ఆన్సర్సే, మనకి తెలిసిన నాలెడ్జే ఉంటుంది, కానీ వాళ్ళు డిఫరెంట్ వేలో అడుగుతూ ఉంటారు. మనం క్వశ్చన్ని అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది ఏదైనా. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సిమ్టమ్ ఆఫ్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్? ఏది అని కాదు, ఏది సిమ్టమ్ కాదు అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ సివియర్ పెయిన్, pallor, pulses intact, paresthesia. Did you guess the answer? కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటే ఏంటిది? ప్రెషర్. ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది? డూ యూ నో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్. సో పెయిన్ ఉంటుంది, ప్యాలర్ బ్లడ్ అంటే బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి ద ప్యాలర్ కూడా ఉంటుంది. పారెస్థీషియా అంటే నమ్నెస్ ఉంటుంది, ఎందుకంటే నర్వ్స్ డ్యామేజ్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ కాని సిమ్టమ్ ఏంటిది? ఎస్, ఇట్స్ అన్ ఆప్షన్ సి, pulses intact. The next question, what is the purpose of applying a cast in fracture management? అయితే కాస్ట్ అంటే ఏంటిది? POP అనమాట. అయితే ఫ్రాక్చర్ మేనేజ్మెంట్లో దాని పర్పస్ ఏంటిది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇమ్మొబిలైజేషన్ ఆఫ్ ద ఇంజ్యూర్డ్ ఏరియా, రిలీవ్ పెయిన్,
ఇంక్రీజ్ మొబిలిటీ, ప్రివెంట్ ఇన్ఫెక్షన్. పిఓపి ఎందుకు వేస్తాం ఫ్రాక్చర్కి? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, immobilization of the injured area. The next question, which type of arthritis is considered a wear and tear condition? సో వేర్ అండ్ టేర్ కండిషన్ ఏ ఆర్థరైటిస్లో చూస్తాము అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ హ్యావ్ గివెన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? మిగతా అన్నీ అంటే వేరే సిస్టమాటిక్గా వచ్చే ఆర్థరైటిస్. ఓన్లీ వన్ ఆర్థరైటిస్ ఇస్ దేర్ విచ్ ఇస్ కనెక్టెడ్ టు ద బోన్. సో దట్ ఈస్ కాల్డ్ ద వేర్ అండ్ టేర్. డిడ్ యూ గెస్ దట్? ఎస్, ఇట్స్ ఎ బి, ఆస్టియో ఆర్థరైటిస్. రొమటైడ్ కూడా ఇట్ క్యాన్ సిస్టమాటిక్ ఓన్లీ. దెన్ సెప్టిక్ ఇన్ఫెక్షన్తో వస్తుంది. సోరియాటిక్ అంటే స్కిన్ డిజీజ్ వల్ల వస్తుంది. సో హియర్ ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ద రైస్ ప్రిన్సిపల్. అదేంటిది? రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ ఈజ్ ప్రైమర్లీ యూజ్ టు మేనేజ్. అంటే ఏది మేనేజ్ చేయడానికి రైస్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తారు అని అన్నారు, అంటే ట్రీట్మెంట్. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బోన్ ఫ్రాక్చర్స్, స్ట్రెయిన్స్, జాయింట్ డిస్లొకేషన్స్, క్రానిక్ ఆర్థరైటిస్. సో ఇవి సింపుల్ మేనేజ్ చేయడానికి రైస్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏది ఉంది? Did you find it? Yes, it's an option B. Sprains and strains ke compression, elevation, rest, ice compressions ఇస్తే తగ్గిపోతుంది, మిగతా వాటికి కాదు. The next question, which vitamin is crucial for calcium absorption and bone health? కాల్షియం అబ్జర్ప్షన్కి మళ్ళీ బోన్ హెల్త్ కోసం ఏ విటమిన్ ఇంపార్టెంట్ అని అడిగారు. ఆబ్వియస్లీ ఎవ్రీబడి నోస్ ఇట్. ఐ థింక్ యూ ఆల్రెడీ గెస్ ద ఆన్సర్. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ వైటమిన్ ఏ, సి, డి, E. ఏంటి ద ఆన్సర్? ఎస్, ఇట్స్ అన్ ఆప్షన్ వైటమిన్ డి. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామన్ ఫీచర్ ఆఫ్ డ్యూచెనీ మస్కులర్ డిస్ట్రోఫీ ఈజ్. అంటే దీంట్లో కామన్ ఫీచర్ ఏంటిది అని అంటున్నారు ఈ డిస్ట్రోఫీలో. ఆల్రెడీ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టెల్లింగ్. సో వాట్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్? ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఆఫ్ మజిల్ వీక్నెస్, జాయింట్ స్టిఫ్నెస్, బోన్ ఫ్రాక్చర్స్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టెండన్స్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? Yes, it's an option A, rapid progression of muscle weakness. That is called the Duchenne muscular dystrophy. The next question, which of the following is the best diagnostic test for detecting a herniated disc? Herniated disc identify చేయడానికి ఏది diagnostics test better అని అడుగుతున్నారు. So here the options they have given X-ray, MRI, ultrasound, bone scan. అది చాలా చిన్నగా ఉంటుంది హెర్నియేటెడ్ డిస్క్ అనేది. సో విచ్ టెస్ట్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ దట్? డిడ్ యూ గెస్ట్? ఎస్, ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఎంఆర్ఐ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ సైట్ ఫర్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్? ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటే ఆస్టియోపోరోసిస్, డ్యూ టు ఆస్టియోపోరోసిస్ ఏది కామన్ సైట్ ఫ్రాక్చర్ని మనం చూడగలుగుతామని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ స్కల్, వర్టిబ్రే, షోల్డర్, పెల్విస్. కామన్గా Did you guess the answer? Yes, it's an option vertebrae. Skull, shoulder, pelvis anta undadu. Entaithe vertebrae will be the more common and vulnerable for the fracture. Next question, osteomyelitis is most often caused by which organism? Ante itis antene inflammation, infection. So causative microorganism ఏంటిది which causes the osteomyelitis అని అడుగుతున్నారు. సో here the options they have given Staphylococcus aureus, E. coli, Streptococcus pneumonia, Clostridium tetani. Did you guess the answer? Yes, it's an option A, Staphylococcus aureus. Next question and the last question of this video, which condition results in abnormal bone remodeling leading to enlarged and misshapen bones? ఇది కూడా ఆల్రెడీ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం, బట్ హియర్ దే ఆస్క్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. రీమోడలింగ్ లీడింగ్ టు ఎన్లార్జ్డ్ అండ్ మిస్హ్యాపెన్ మీన్స్ అబ్నార్మల్ బోన్స్ ఫార్మేషన్ అయ్యే కండిషన్ని ఏమంటారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఆస్టియోపోరోసిస్, పేగెట్స్ డిజీజ్, ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా, ఆస్టియోమలేషియా. Did you guess the answer? Remodeling. It will disrupt the remodeling process అని చెప్పాను. Yes, it's an option B, Paget's disease. With this we have completed the video. In this we have discussed the most important and repeated MCQs related to the subject musculoskeletal disorder. I hope you like it.
We will meet in the next video with a new topic. Until then, take care. Bye. Have a nice day and all the best for your exam preparation.